బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. కానీ దినేష్ గారు ఇప్పుడు అంటే అంత సడన్ గా పెద్ద వయసు కూడా కాదు అయింది. అవును. అంత పెద్ద వయసు కూడా కాదు. అంత సడన్ గా అలా కాలం చేయడానికి అసలు ఏమైంది? ఎందుకు కారణం? ఫస్ట్ అతనికి వచ్చేసి జాయిండీస్ అయినాయి అన్న. ఓకే. జాయిండీస్ జాయిండీస్ అనేది చాలా రోజులు ఉండే, పోలేదు ఆయనకి. అయితే ఒకసారి వచ్చింది పోయింది, మళ్ళీ వచ్చింది పోయింది, వచ్చింది పోయింది, అట్లా 2-3 టైమ్స్ వచ్చింది జాయిండీస్ అనేది. వచ్చిన తర్వాత ఏమైంది, చెట్ల మందు వాడిండు. చెట్ల మందు వాడిన తర్వాత ఆయనకి ఆ చెట్ల మందు పడలేదు. అయితే దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకో దగ్గర పోయి మళ్ళీ ఇంకో చెట్ల మందు వాడిండు, అక్కడ మంచిగా ఉంటాను. అట్లా 2-3 చెప్పేసరికి ఇక్కడ మంచిగా ఉంటుంది, ఇక్కడ మంచిగా ఉంటుంది, ఇక్కడ జల్దీ తక్కువ అవుతాను కానీ ఆశతో వెళ్ళిండు, చేసిండు. అది వాడేసరికి 2 మిక్స్ అయినాయి అక్కడ. ఇంకోటి ఏంది, నార్మల్గా దానివల్ల ఏమైంది, లివర్ ఇన్ఫెక్షన్ అయింది. ఓకే. జాయిండీస్ నుండి లివర్కి ఎఫెక్ట్ పడ్డది. లివర్కి ఎఫెక్ట్ పడ్డ తర్వాత నార్మల్గా ఇవి మన నార్మల్ మందులు వాడిండు అనమాట, టాబ్లెట్స్ వాడిండు. అది ఇది 2 కలిపేసి మొత్తము లివర్ అనేది మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఓకే. ఫుల్ ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయేసరికి యశోద హాస్పిటల్ కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగినాం. ఏ హాస్పిటల్లో కూడా ఆయనని పట్టించుకోలేరు. అంటే మీరు గవర్నమెంట్కి వెళ్ళండి, గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి అక్కడనే రాసిరు. అక్కడ రాసిన తర్వాత 1 వీక్ హాస్పిటల్ ఉన్నాడు. 1 వీక్ ఉన్నాడు, కొంచెం మంచిగా ఉన్నాడు కదా అనుకున్నాము. 3rd డే నుండి బ్లడ్ సెల్స్ ఎక్కిచ్చారు. బ్లడ్ సెల్స్ ఎక్కించిన దాకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది ఆయన. మన కాన్షియస్లో లేకుండా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత ఆయన 6 డేస్ ఏమో ఉన్నాడు, 7th డే చనిపోయింది అన్న. అంటే ఇప్పుడైతే పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. ఇప్పుడు 2000 ఇప్పుడు ఏదైతే 24లో వస్తుందో బోనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే మీ కుటుంబం నుంచి మరి ఎవరో ఒకరు ఉండాలి. అయితే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వచ్చే అవకాశం ఉంటుందేమో అని నేను భావిస్తున్నా. మరి పక్కా నా ఇయర్ అయితే నేను వేయొద్దు, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రము మా బాబాయ్ పేరు నేను నిలబెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా ఎన్నోసార్లు కూడా, ఎందుకంటే బ్రాండ్ కాబట్టి అది ఆ బ్రాండ్ అనేది మా బాబాయ్ నన్ను తీసుకొని వచ్చిండు ఇళ్ళకి. అంటే నేను ఫస్ట్ టైం ఎట్లా వేసిన పోతరేశం అంటే నాకు ఎక్కువ ఆశ ఉండే. నేను చిన్న ఉన్నప్పుడు కూడా మా దోస్తులం అందరం కలిసి ప్లేట్లతోటి ఇట్లా కొట్టుకుంటా, ఏదో చిన్న తాడులు పట్టుకొని ఆడుకుంటా, అట్లా ఆశ ఉండే బాగా. అట్లాంటి ఆశని నన్ను ఇయ్యాల దినము ఇక్కడ కూర్చోబెట్టి నేను మాట్లాడుతున్నా అంటే మెయిన్ కారణం మా బాబాయే. నన్ను ఇంత దాకా తీసుకొచ్చిందంటే ఆయననే. అయితే నేనే నువ్వు ఉన్నావురా, నువ్వే చూడాలా, నా పేరు నిలబెట్టాలా అని ఒక దగ్గర ఆయనకి శిశం పెంక గుచ్చుకుంది. శిశం పెంక గుచ్చుకొని అసలు ఆ రోజు పోతరేశం వేయలేడు. మియాపూర్లో నేను పోయి పోతరేశం వేసి ఆయన విగ్గు పెట్టుకుంటే దినేష్ అని చెప్పి నా దగ్గరకు వచ్చిర్రు అందరు. దినేష్ అని చెప్పేసి. అంటే ఆ కళ అనేది నా దగ్గర కొంచెం ఉంది. ఆ కళని నేను చూపిస్తా 100%. నెక్స్ట్ ఇయర్ సేమ్ మళ్ళా దినేష్ పోతరాజుని నేను చూపిస్తా. ఓకే, వెరీ గుడ్, సూపర్ అన్న, సూపర్. రైట్. నర్సింగ్ గారు, మీరు వచ్చేటప్పటికి మీ స్నేహితుని మీరు కోల్పోయారు. చాలా బాధాకరం అనిపిస్తుంది నాకు. మీ స్నేహితుని మీరు కోల్పోయారు. అదేవిధంగా చూసుకుంటే చిన్ననాటి నుంచి మీరు పరిచయం, చిన్ననాటి నుంచి కలిసి ఇదైన వాళ్ళు ఇద్దరు కూడా కలిసి మీరు ఎన్నో ప్రోగ్రాలు చేశాము, వేసారు, ప్రోగ్రామ్స్ కూడా చేశారని చెప్పి అంటున్నారు. మీరు ఎలా మిస్ అవుతున్నారు మరి చాలా మిస్ అవుతున్నాం ఈ ఇయర్? మరి ఈ ఇయర్ ప్రతి దాంట్లో లేడని నేను అనుకుంటలేను, ప్రతి దాంట్లో ఉన్నాడు, మాకు తోడుగానే ఉన్నాడు. మేము మా మనసు మాత్రం ఇతను లేడని చెప్తలేదు, మా ఇంటనే ఉన్నాడని మాకు చెప్తుంది మా మనసు. ఒక ఫ్రెండ్గా, ఒక స్నేహితుగా, ఒక గురువుగా ఎక్కడ పైన ఒక మంచిగా మనం ఒక కొత్త విధానంగా చేయాలి. వాళ్ళు చేసినట్టు కాదు, వీళ్ళు చేసినట్టు కాదు, ఒక ప్రోగ్రామ్, ఒక ఇంట్రెస్ట్, ఎదుడు మనిషిని మనం సంతోషించాలి. ఎక్కడ పోయినా మా దినేష్ అంటే మేము ఆ పోతరాజు పోతే కాదు, సెల్ఫీ పోతరాజులు ఉంటాం. ప్రేమతో వచ్చి మన ఒక ఆంధ్ర ఉంది, కొంతమంది నేను చూసిన ఆంధ్ర, వరంగల్ వచ్చి సెల్ఫీ ఫోటోలు దింపుకొని పోయారు మా దగ్గర. బయట రాష్ట్రంలో వచ్చి మా దగ్గర వచ్చి ఒక ఫోటో అంటే మన గుర్తింపు ఎంత ఉంది. దానికి మేము దాని గురించి ఎంత బాధ అయినా కానీ, ఎంత కష్టమైనా మేము భరిస్తాం. సెల్ఫీ ఆ ఫోటో పలానా పోతరాజ్, తెలంగాణ దినేష్ పోతరాజ్, నర్సింగ్ పోతరాజ్, సందీప్ పోతరాజ్, ఈ దినేష్ గ్రూప్ పోతరాజ్తో ఫోటో దిగిన, ఆట ఆడిన హ్యాపీనెస్ వాళ్ళకు ఒకటి మేము ఇవ్వగలుగుతున్నాం అంతే. సూపర్, సూపర్. రైట్. మీరు చెప్తుంది చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మీరు దినేష్ గారు పొజిషన్ అనేది ఇప్పుడు అనేది భర్తీ చేయాలి అని అనుకుంటే మరి ఆ బరిలో అయితే మాత్రం సందీప్ గారు ఉన్నారు. మరి మీరు ఆయన స్నేహితుడిగా మీరేమనుకుంటున్నారు? మరి నాకు ఆల్రెడీ నా స్నేహితుడు ఫస్టే చెప్పాడు, నా తర్వాత సందీప్ అనే చెప్పాడు.
నేను ఏనాడైనా నా స్నేహితుని స్థానం సంపాదించలే, గుణాన్ని సంపాదించుకున్నా, సూపర్. ప్రేమ అనుభూతి సంపాదించుకున్నా. దినేష్కి ఎంత ఇస్తానో నా స్నేహితునికి ఎంత విలువ ఉందో సందీప్ కూడా అదే విలువ ఇస్తాను నేను. ఉమ్, కానీ వయసులో పెద్దనా కానీ గుణంలో మాత్రం అందరూ సమానమే. ఉమ్, ఎక్కడ పోయినా ఏ ఆర్డర్ అయినా దినేష్కి ఉన్న గుర్తింపుకే సందీప్కి ఉంటుంది. సూపర్. మీరు దానికి పూర్తి మద్దతుగా ఉన్నారు అయితే. 100%. రైట్. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి మీ సంఘం ఏదైతే ఉంటుందో పొతురాలకు సంబంధించి, మరి వీటిలో కూడా ఒక చర్చ అనేది నడుస్తుంది. మరి ఎందుకంటే సికింద్రాబాద్ వచ్చేటప్పటికి ఒక అడ్డా మీద ఉన్న పొజిషన్కి చాలామంది ఎగబడడం కూడా జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్రేమ్ అనేది కావాలని చెప్పని తీసుకోవాలని చెప్పని ఉంటుంది చేస్తున్నారు. ఉంటది. మరి అటువంటి వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు? అట్లాంటి వాటికి ఈ దినేష్ గ్రూప్ అనేది పోతరాజులు ఎదుర్కొంటారు. ఓకే. ఇంకోటి ఏంటంటే అన్న, మనకు సంఘం నుండి కూడా నువ్వు వెయ్యి నేను చూసుకున్నా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారన్న. ఓకే. సంఘం నుండి ఫుల్ సపోర్ట్ ఉన్నారు. అంటే ఎవరో ఒకరు ఉన్నారు చెంచగాన్లు, వాళ్ళు మాత్రమే వచ్చి ఏదో చేద్దాము అక్కడ, ఇప్పుడు దినేష్ లేడు, దినేష్ ప్లేస్ని తీసుకుందామా, అక్కడ మనం వేస్తే మనం ఆ ఫేమ్లో మనం వస్తామా అన్నట్టు చాలా మంది ఉన్నారు. కానీ అది అమ్మవారు సాధారిస్తే పక్కా ఆయన ప్లేస్ మాత్రం నేను తీసుకుంటాను 100%. అది నాకు సపోర్ట్ కూడా ఉన్నారు, చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు నాకు. అది మాత్రం నేను కంపల్సరీ తీసుకుంటున్నాను. ఓకే, సూపర్. అయితే ఈ ఇయర్ మేము చూడకపోయినా కానీ నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఖచ్చితంగా దినేష్ గ్రూప్ ని మళ్ళీ ఖచ్చితంగా చూస్తామని చెప్పి ఈ ఆడది కూడా అదే చూస్తారు. దినేష్ ని మళ్ళీ నేను ఈడ కూర్చొని నేను చూపిస్తాను అన్న నీకు అదే రూపం. సూపర్ సూపర్ అన్న, చాలా బాగుంది. ఈ ఆడది ఎక్కడైనా దినేష్ పేరు శాశ్వతంగా వినపడుతుంది, వినిపిస్తుంది. ఇదైతే 100%. అది నేనైనా కానీ సందీప్ గానే కానీ మా గ్రూప్లో ఎక్కడ పోయినా ఫస్ట్ పేరు వచ్చేది దినేష్ పోరే. ఎక్కడ పోయినా దినేష్ గ్రూప్, దినేష్ పోతరాజులు అని అంటారు. ఆ పేరు మాత్రం నేను ఉన్న రోజు పక్క నేను నిలబెడతాను.